నమస్తే అండి. మనం ఇక్కడ టిఆర్‌ఆర్ వారి 3-32 క్రాప్ షోకి వచ్చినాము. మన రైతు మాటల్లో వినుకుందాం. చెప్పండి మా పేరు చెప్పండి. శ్రీరామ్ పేరు చెప్పండి. కంది నరసింహారెడ్డి. ఆ! నాకిట్లా మా రెడ్డిరేప గ్రామ పంచాయతీ. హ్మ్. మా మా అర్లపాడు ఆ! ఆ! విలేజ్. ఓకే. మీకెట్లా యాదగిరి. ఎట్లా అనిపిస్తుంది మన టిఆర్‌ఆర్ వారి 32 రకం వేస్తున్నారు? 32 రకం హ్మ్. యాగరి తెచ్చిన 3 హ్మ్. ఎకరాలు నాటు పెట్టిన. హ్మ్. మంచిగుంది. హ్మ్. ఎట్లా గోల్స్ గాని గొలుసు మీకు అయినా, లేసుకం అయినా హ్మ్. 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 మంచిగుంది. హైట్ పెరగడం ఎక్కడి వరకు పెరిగింది మీకు? హైటు ఆహ్, నడుము లోతు వరకు పెరిగింది. 4 ఫీట్లు. మీకు ఎక్కడైనా రోగం గాని, అడ్డం పడడం గాని ఏం పడలేదు. ఎలాంటి సమస్యలు లేవు. ఈ గొలుసు ఎట్లా అనిపిస్తుంది రైతులకి ఒకసారి చూపెట్టండి. గొలుసు కూడా చూడొచ్చు ఇక్కడ. గొలుసు కూడా చూడొచ్చు. ఒక్కొక్క గొలుసుకు లెక్క పెట్టడం జరిగింది. ఎన్నున్నాయి సార్ గొలుసుకు? ఒక గొలుసుకు 200, 300. 300 వరకు ఉన్నాయి. ఓకే. 32 సీడేసిన. నల్లమల్లం వచ్చింది వచ్చాను. మంచిగుంది. నేను మళ్ళా గూడా పెడతా ఈసారి. అందరికీ నమస్తే. సో, మనం ఇక్కడ రెడ్లరేపాక గ్రామంలో ఉన్నాం. వలిగొండ మండలం లోపల. ఇక్కడ రైతు కంది నరసింహారెడ్డి పొలము. 10 ప్యాకెట్లు టిఆర్‌ఆర్ వాళ్ళి 3T32 టిఆర్‌ఆర్ 32 రకం ఏసినారు. ఒక్క కర్ర వడ్లు అంటాం గదా! ఈ వడ్లు ఇక్కడ చూడొచ్చు మనము. ఈ వానాకాలం ఏసినారు రైతు. చాలా చక్కగా పండింది. రైతును అభినందించాలి. ఎందుకొరకంటే చాలా చక్కగా మెయింటెనెన్స్ చేశారు. రోగం లేకుండా, పురుగు లేకుండా, ఎటువంటి తెల్ల కంకు లేకుండా మంచిగా మెయింటైన్ చేశారు. సో, హైట్ కూడా నడుము లోతు పెరిగింది. వడ్లు రాలే గుణం లేదు. ఎర్ర 32 రకం అనేటువంటిది ఎకరానికి వర్షాకాలంలో 90-100 బస్తాలు వచ్చే పరిస్థితి ఉంది. అలాగనే యాసంగి లోపల కూడా 90-100 బస్తాలు వచ్చే పరిస్థితి ఉంది. 4 నెలలు, 4 నెలల వారం రోజుల లోపల పంట మనకు తయారై వస్తుంది. చేను అడ్డం పడలేదు. చాలా చిక్కగా మంచిగా మీరు గమనించండి. ఇక్కడ ఎంత చిక్కగా గంట చేసింది. ఎంత చిక్కగా మనకు కంకులొచ్చాయి. రైతులు చాలా చక్కగా అందంగా ఉన్నటువంటి ఈ యొక్క పంటను చూసి ఖచ్చితంగా మెచ్చుకుంటారు. సో, టిఆర్‌ఆర్ 32 రకం అనేటువంటిది ప్రతి రైతు ఏసుకోదగ్గ రకం అండి. వర్షాకాలానికే గాని, యాసంగికే గాని మన తెలంగాణ జిల్లా లోపల రైతులందరూ ఈ రాబోయే సీజన్ లోపల కూడా ఈ రకాన్ని టిఆర్‌ఆర్ 32ను వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు.